18వ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజాస్వామ్యం ఒక పండగలాగా చేసుకున్నట్టు అయింది. ఒక 2 నెలల పాటు గ్రామాన ఒక పండుగ వాతావరణమే నెలకొంది. దీనికి కారణం ఏంటంటే ప్రజలు ఏదో కొత్తగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందాం, మనం ఓటు వేసుకుందాం అని కాదు. అభ్యర్థులు పంచే తాయిలాలు ఒక నెల ముందు నుంచే స్టార్ట్ అయ్యి ఎన్నికలు ముగిసిన దాకా ఓటింగ్ మే 13వ తారీఖు ఓటింగ్ అయిపోయేదాకా కూడా ఈ తాయిలాల పంపిణీ జరిగింది. దీని నిజంగానే అన్ని చోట్ల ఉత్సాహభరితమైన వాతావరణం ఉంది. దీంట్లో బాధపడాల్సిన అంశం ఏంటంటే ప్రతి పార్టీ అభ్యర్థి ఇతోధికంగా తమ వంతుగా డబ్బుల్ని ధారాళంగా కుమ్మరిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజల మీద, అందరి మీద డబ్బు వెదజల్లి ఓటుకి కొనడం కోసం నోటు వెదజల్లారు. పార్టీలు ఇచ్చారు, విందులు విలాసాలు, ప్రలోభాలకు గురి చేయటం, బెదిరించడం, ఇవన్నీ జరిగాయి. ఇంత ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరాతి ఘోరంగా నేరగాళ్ళు ప్రవేశించి డబ్బును వెదజల్లి మంత్రులుగా లేతే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవుతూ ఉంటే ఎవరు దీన్ని కట్టడి చేయాలి? ఎన్నికల కమిషనా? లేకపోతే ఎవరు ఈ వ్యవస్థను చూడటానికి ఎవరున్నారు అని చూస్తే మనం ప్రజలు దీనికి చెప్తారు, బుద్ధి చెప్తారు అని అంటాం. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వాళ్ళకు అవకాశం వస్తుంది. అన్యాయం అని తప్పు అనే అవకాశం ఏమాత్రం ఆ ఓటింగ్ మే 13 తర్వాత ఎవరికీ లేదు అవకాశం. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ఉన్నవాళ్ళు మేధావులు, వీళ్ళని ఇంటలెక్చువల్స్ అంటారు. దీనికి ఒక మేధావులు అంటే ఎవరు అనే డెఫినేషన్, వర్కింగ్ డెఫినేషన్ చూస్తే ఏదో కొద్దిగా ఒక సమాజంలో పరిస్థితులను అవగాహన చేసుకుని వాటి గురించి కాస్త బుర్రబెట్టి ఆలోచించి ప్రజల మేలు కోసం ఆ ప్రజా సంబంధ అంశాలు, ప్రజల బాగోగులు, ప్రజల జీవన విధానము, జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించే ఒక విద్యావంతులు కాకపోయినప్పటికీ కూడా ఆలోచన పరులు అందరినీ మనం బ్రాడ్గా ఇంటలెక్చువల్స్ అని అనొచ్చు. కాస్త చదువుకొని సిద్ధాంతాలు తెలిసి, గతంలో జరిగిన చరిత్ర తెలిసి, వర్తమానాన్ని ఊహించగలిగి, ఇప్పుడున్న నాయకులు పార్టీల నిజస్వరూపాలని ఉన్నట్లు ప్రజలకి వెల్లడించే వర్గం ఇది, ఈ సమూహం. వీళ్ళు మేధావులు నిజంగా తమ పాత్ర పోషిస్తున్నారా? ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికల సమయంలో మేధావులు మౌనం దాలుస్తున్నారా? లేకపోతే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకి నడుం బిగించి తమ వంతు పాత్ర పోషిస్తున్నారా అంటే మనకి చాలా నిస్సారమైన సమాధానం వస్తుంది. మేధావుల పాత్ర ఏమాత్రం లేదు. గతంలో అసలు ఏ పార్టీలో ఎంతమంది నేరగాళ్ళు ఉన్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఏంటి అనే ఒక ఇది ఉండేది. ఒక లెక్కపత్రం విడుదల చేసే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు అవి కూడా పెద్దగా వర్క్ చేస్తున్నట్లేదు. అట్లనే ఓటర్లు వచ్చి ఓటేయండి బాబు, మీ గళాన్ని వినిపించండి, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పే సెక్షన్ కూడా కరువైంది. మేధావుల పాత్ర దెబ్బతినడం ఈ భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అయితే అసలు మన మేధావుల పరిస్థితి ఏంటి? మనం నిజంగా మేధావులు రియాక్ట్ అవుతున్నారా, క్రియాశీలంగా ఉన్నారా, లేకపోతే సూడో మేధావులు రాజ్యం వెళ్తున్నారా, లేకపోతే ఈ చచ్చు పుచ్చు నాలిముచ్చు మేధావులు ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారా తమ వంతు పాత్ర పోషించకుండా అనేవి మనం తప్పకుండా చూడాల్సిన అంశాలు. 1967లో అమెరికా భాషావేత్త రాజకీయ విశ్లేషకుడు నోమ్ చామ్స్కీ ఒక వ్యాసం రాశారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అని. అది ఒక పెద్ద చరిత్రకు దారితీసింది, ఒక పెద్ద చర్చకు దారితీసింది. దాంట్లో ఆయన ఏమంటారంటే ఇంటలెక్చువల్స్ ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్పోజ్ ద లైస్ ఆఫ్ ది గవర్నమెంట్స్, ఒకటి. దే కెన్ అనలైజ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అది 2. మూడోది దే కెన్ ఫైండ్ అవుట్ ద మోటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ దే కెన్ ఎక్స్పోజ్ ది హిడెన్ ఎజెండా ఆఫ్ ది గవర్నమెంట్. ఈ 4 పనులు మేధావులు చేయాలని అని వారు అన్నారు. అయితే ఇది చేయాలంటే ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈ 2 తెలుగు రాష్ట్రాల వరకే తీసుకుని చూస్తే మేధావులు ఉన్నట్టు అబద్ధాలు చెప్పకుండా సత్యాలను మాత్రమే చెప్తున్నారా, హిడెన్ ఎజెండాలను బయటికి తీస్తున్నారా, పరిస్థితులను విశ్లేషిస్తున్నారా, లేకపోతే పాలకుల మోటివ్స్ని, వాళ్ళ ఉద్దేశాలని బహిర్గతం చేస్తున్నారా అంటే ఎస్ అని చెప్పడం మన వల్ల కాదు, అది కుదరట్లేదు మనకి.
ఒకటని కాదు, ఎవరు ఎప్పుడు చూసినా కూడా ఈ మేధావుల మౌనం కీలకమైన సమయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అని వాళ్ళు 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 నిశ్శబ్దంతోనే కుట్ర చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ధన ప్రవాహం ఇట్లా పారింది. ఇదైనా కూడా ఓటర్లని మీరు డబ్బు తీసుకోకూడదు, నిజమైన వాళ్ళకి ఓటు వేయండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద వేటు వేయండి అని వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు. దీనికి సంబంధించి ఎవరు మేధావులు విద్యావంతులు ఎవరు ముందుకొచ్చి ఏం మాట్లాడలేదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలోకి ఈ మేధావుల మౌనం వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 20 ఏళ్ళుగా అట్లా చూసుకుంటే కాస్త మేధావుల వాదనలు గళాలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి మేధావులే, విద్యావంతులు మేధావులు బాగా కష్టపడి పనిచేసి తమ గళం వినిపించి ఈ చంద్రశేఖరరావు గారు లాంటి వారిని ఉత్తేజపరిచి రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత కాలక్రమంలో చూస్తే మేధావులు మౌనం పాటించడం మొదలైంది. దీనికి ముఖ్యంగా నాకు 2 రకాల ఇద్దరు వ్యక్తులు ఈ పరిస్థితి కారణమని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మాజీ నక్సలైట్ నయీము, రెండోది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. ఫస్ట్ నయీం ఏం చేసేవాడంటే కాస్త మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో ఈ నక్సల్ అనుకూల వాదనలతో రాజ్యహింస ఉండకూడదు అని కొన్ని పనులు చేసుకునేవాళ్ళు. మానవ హక్కుల సంఘాల పేరుతో వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు. దాంట్లో మంచి మేధావులు, నికార్సైన మేధావులు ఉండేవాళ్ళు. వాళ్ళని సఫా చేయడం మొదలుపెట్టాడు, లేకపోతే బెదిరించడం మొదలుపెట్టాడు, కిడ్నాప్ చేయడం మొదలుపెట్టాడు, తీసుకెళ్ళి గుండ్లు కొట్టించడం అట్లాంటివి చేసి మేధావి అనేవాళ్ళు లేకపోతే విద్యావంతులు మాట్లాడటం తప్పు, అమ్మో మన వల్ల కాదు వీడేదని చేస్తాడనే భయోత్పాదం సృష్టించి ఈ నయీం చేశాడు. మరి నయీం వెనక ఎవరున్నారంటే మళ్ళీ రాజకీయ నాయకులే ఉన్నారు. ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకులు అతన్ని వాడుకొని, పోలీస్ అధికారుల సాయంతో వాడుకొని మేధావులని అనే సెక్షన్ని భయభ్రాంతులకు గురి చేసి మనకెందుకు వచ్చిన గొడవ, బతికుంటే చాలు బలిసాకైంది తినచ్చు అనే పరిస్థితి క్రియేట్ చేశారు. నయీం తర్వాత చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మేధావులు విద్యావంతులు వీళ్ళందరి చల్ల వల్లనే అధికారంలోకి వచ్చిన ఆయన కూడా మేధావుల పరిరక్షణకి ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదు. వారితో పాటు పనిచేసిన కపిల్బాయి దిలీప్ కుమార్ గారు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక పుస్తకంలో కూడా రాశారు. ఏంటంటే ఈ మేధావులకు ప్రవేశం లేదు అని ఆయన టీఆర్ఎస్ బిల్డింగ్లో బోర్డు పెట్టమన్నారట. అంటే మేధావుల పట్ల చులకనట్లుంది. అసలు నిజానికి మేధావులు తయారయ్యేది ఎక్కడ? మేధావులు అంటే ఎవరు? ఏదో ఉద్యోగం చేసుకుని సాయంత్రం కాగానే భార్య బిడ్డలతో ఉండి రేపొద్దున మళ్ళీ ఉద్యోగానికి పోవడానికి ఇస్త్రీ చేయించుకోనో బూట్లు పాలిష్ చేసుకునే వాళ్ళు, లేకపోతే సాయంత్రం వీలు దొరికితే చిట్టీలు వేసేవాళ్ళు వీళ్ళు కాదు. మేధావులు అంటే కాస్త అధ్యయనం చేసి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకు మేలు చేసే అంశాల గురించి నలుగురితో మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మంచి చెడులు ప్రజలకి వివరించేవాళ్ళు. కానీ ఇలాంటి సెక్షన్ ఎక్కడ తయారవుతుంది? ముఖ్యంగా తయారైతే విశ్వవిద్యాలయాలు తయారు కావాలి, లేకపోతే మీడియాలో తయారు కావాలి, జర్నలిస్టులు తయారు కావాలి. కానీ విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎట్లుంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 ఏళ్లలో విశ్వవిద్యాలయాలన్నీ దారుణమైన పరిస్థితికి చేరిపోయినాయి. వాటికి విలువే లేకుండా అయిపోయింది. డబ్బులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రిక్రూట్మెంట్ లేదు. దాంతోపాటు సమాంతరంగా ఎవరైనా కొద్ది గొప్ప అక్కడ రిటైర్ అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళనికి ఏదో ఒక బ్రాండింగ్ చేసి వాళ్ళ మౌనం వహించేటట్టు చేశారు. సో విశ్వవిద్యాలయాల్లో మేధావులకు లేకపోయింది. నిజానికి మేధావుల కర్మాగారాలు ఎట్లా తయారవుతాయంటే విశ్వవిద్యాలయాలలో ప్రజాస్వామ్య వాతావరణం ఉండి ఎన్నికలు జరిగి విద్యార్థులు వచ్చి చర్చ జరిగి చేస్తే వస్తుంది. ఎన్నికలే లేవు, విద్యార్థి సంఘాలు లేవు. విద్యార్థి సంఘాలని రాజకీయ నాయకులు డబ్బు పెట్టి ఏదో ధర్నాలకి రాళ్ళేయటానికి, బస్సుల మీద రాళ్ళేయటానికి, ఏదో తగలబెట్టడానికి వాడుకునే దారుణమైన దుస్థితి మన ప్రాంతంలో ఉంది. దీనివల్ల మేధావులు రావటం లేదు. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు లాంటి మేధావి రాజకీయ నాయకుడిగా మారారు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి ఎన్నో కీలక పాత్ర పోషించినాయి. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు మేధావులు తయారైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేధావులు తయారయ్యారు, వాళ్ళు ఎంతో ఉపకరించారని చెప్పే పరిస్థితి ఉందా? వీళ్ళు కావాలని ఒక లంపెన్ సెక్షన్ని తయారు చేశారు. దాంట్లో కొంతమందే చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు, అది వేరే విషయం. ఒక మెజారిటీ ఆఫ్ ది లంపెన్ సెక్షన్స్ యూనివర్సిటీస్లో తయారు చేసిన ఘనత ఈ పాలకులది, రాజకీయ నాయకులది. దానివల్ల మనం యూనివర్సిటీస్లో మేధావులు అనేవాళ్ళని తయారు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే
ఆ ప్రభావం వల్లనే ఎన్నికలు జరుగుతున్నా కూడా ఒక మీటింగ్లు పెట్టడం కానీ ప్రజలను చైతన్యపరచడానికి ఉధృత స్థాయిలో చేయటం కానీ ఎవరు చేయలేకపోతున్నారు. ఏదో ఒక హరగోపాల్ గారు, ఇటు కొన్నిసార్లు గంటా చక్రపాణి గారు లాంటి వాళ్ళు కొంతమంది లక్ష్మయ్య గారు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. కోదండరామ్ గారు మేధావి వర్గానికి చెందిన వ్యక్తే, కానీ వారు కూడా ఒక రాజకీయ అధికారం దిశగా వెళ్ళిపోయిన తర్వాత రకరకాల మార్పులు వచ్చినాయి. ఈ రకంగా యూనివర్సిటీస్ నుంచి మనము మేధావులను పొందొచ్చు అనేది అది ఒక మృగ్యం అయిపోయింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో యూనివర్సిటీస్ నుంచి తయారవుతారు, చాలా క్లిష్టమైన వ్యాసాలు రాసి ప్రజలని వాళ్ళు చైతన్యపరుస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్న నోమ్ చామ్స్కీ లాంటి వాళ్ళు వియత్నాం యుద్ధం జరుగుతున్నా అమెరికా ప్రభుత్వం దాడులు చేస్తున్నా ఎక్కడైనా వీళ్ళు నిర్మోహమాటంగా చిత్తశుద్ధితో వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆ పరిస్థితి మన దగ్గర లేదు. ఇది ఒక వ్యూహాత్మకంగా రాజకీయ వర్గాలు మేధావి వర్గాన్ని లేకుండా చేసేవి. ఇంకొకటి మీడియాల నుంచి రావచ్చు. మీడియాలో ఎడిటర్ల సిస్టమ్, మీడియా సిస్టమ్ కూడా రాజకీయ వాతావరణం పులుముకుంది. ఆ మీడియా వ్యవస్థలన్నీ కూడా వ్యాపార వర్గాల చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రియలిస్టుల చేతిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ కూడా మేధావులు తయారయ్యే పరిస్థితి లేదు. ఎంతసేపటికి తమ ప్రభుత్వానికి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ధ్యేయంగా మీడియా పనిచేస్తుండటంతో అక్కడ కూడా ఒక మేధావి వర్గం క్రియేట్ కావట్లేదు. అయితే ఉన్న దాంట్లో కొద్ది గొప్ప గళాలు వినిపించే మేధావులు ఉన్నారు. దీంట్లో మేధావులతో ఇక్కడ ఒక సమస్య వచ్చింది. 2 వర్గాలకు విడిపోయారు. ఒకటేమో లెఫ్ట్ వింగ్, ఒకటి రైట్ వింగ్. వీళ్ళు ఏంటంటే ఐడియాలజీ సెంట్రిక్ మేధావులు తయారయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి సంబంధించి నా మనిషికి ఎవరికైనా ఏదైనా అయినా కూడా ఈ లెఫ్ట్ వాళ్ళు రియాక్ట్ గారు, లెఫ్ట్ వాళ్ళకైతే వీళ్ళు రియాక్ట్ గారు, తిట్టుకోవటం తప్ప వీళ్ళు ఒక నిష్పాక్షికమైన మేధోవర్గం మాత్రం లేకుండా పోయింది. అది ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వీళ్ళకి అలవాటు అయిపోతుంది. నాకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఒకప్పుడు తిన్మార్ మల్లన్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే, ఒక 50 కేసులో ఏమో పెట్టి అరెస్ట్ చేస్తే నేను ఒక వ్యాసం రాసి ఇది దారుణము, ఒక జర్నలిస్ట్ని ఇట్లా చేయడం దారుణం అని రాసి చాలా ఉత్సాహంగా యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్కి పంపిస్తే వాళ్ళు అన్నారు, తీన్మార్ మల్లన్ వాడు బీజేపీ మనిషి, వాడి గురించి మనం ఆలోచించక్కర్లేదు అన్నారు. అంటే తన ఐడియాలజీని బట్టి మనం రియాక్ట్ కావాలా అని అంటున్నారు. కానీ పరిస్థితిని బట్టి కాకుండా ఐడియాలజీని బట్టి వాడు ఎలాంటి వాడు అప్పుడైతేనే మనం రియాక్ట్ కావాలనుకునే ఒక మూర్ఖపు మేధావి వర్గం ఘోరంగా తయారైంది. వీళ్ళకి బ్లైండ్ అపోజిషన్. ఈ మేధావులు జరుపుతున్న చర్చలు చూస్తే, 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్లోంచి చేస్తున్న చర్చలు చూస్తే చాలా విచిత్రంగా ఘోరంగా ఉంటుంది. ఏంటంటే మోదీజీ వ్యతిరేకులు ఉన్నారంటే ఆయన మీద ప్రతిదీ ఆయన చేసిందంతా ఘోరము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లే రాహుల్ గాంధీజీ ఉన్నారంటే ఆయన చేసేదంతా చెత్త, ఆయన ముద్దపప్పు శుద్ధపప్పు అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక పద్ధతి పాడు లేకుండా బ్లైండ్ అపోజిషన్తో మేధావులు వెళ్తే వాళ్ళు మేధావులని ఎట్లా అంటాం మనం? మేధావులు అంటే నిష్పాక్షికంగా ఆలోచించి, ప్రజల కోసం ఆలోచించి, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి ఇది బాబు పెద్ద చిత్రం ఇది, మీరు అర్థం చేసుకోవాల్సిందని ప్రజలు చైతన్యపరచకుండా ఉన్నారు. ఇంకొక రకమైన మేధావర్గం ఉంది, కవులు కళాకారులు. వీళ్ళు కూడా మేధావర్గంలో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా చాలా చర్చల్లో కూడా వీళ్ళు కనిపిస్తుంటారు. కానీ వీళ్ళు కూడా కరప్ట్ అయిపోయారు. 2 బాగా వాదన వినిపించే వాళ్ళు 2 పదవులు ఇవ్వగానే కామైపోతున్నారు. ప్రభుత్వం కన్నెర్ర చేయగానే కామైపోతున్నారు. వాళ్ళు పొగుడుతూ, ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని పొగుడుతూ వాస్తవాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, మేధావి వర్గం నిజంగా ఉందా? అసలు భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీభత్సకాండ చేస్తున్నా కూడా 2 రాష్ట్రాల్లో మాట్లాడే పరిస్థితి లేదు, గళమెత్తే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే మేధావుల అలసత్వం, నిర్లక్ష్యం, చేతగానితనం అని అంటే మనం కాదుని అనలేము. ఈ పరిస్థితి నుంచి మారాలంటే ఇప్పటికైనా మేధోవర్గం మేల్కొనాలా. ఈ కులాల వారీగా, మతాల వారీగా మేధావులు చీలిపోకూడదు. ముఖ్యంగా ఎవరన్నా గొంతెత్తి మాట్లాడాలి అనగానే ఈయన కులం ఏంటి, ఈయన మతం ఏంటి, ఈయన ఈ మనువాద లేకపోతే దళితవాద అని ఒక ముద్రలేసి ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో వెళ్లకుండా మనల్ని అడుగడుగున వెనక్కిబడి లాగే పరిస్థితి ఉండడం వల్ల మేధావులు ముందుకు రావట్లేదు. అద్భుతమైన చదువులు చదువుకొని, ఎన్నో పుస్తకాలు చదువుకొని, విజ్ఞానాన్ని సముపార్జించి, సమాజం కోసం ఆలోచించి, ఈ సమాజానికి మేలు చేయాలి, సమాజ హితం కోసం పాటుపడాలనుకునే 100ల మంది, 1000ల మంది, లక్షల మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా సంఘటితం కావట్లేదు. మూర్ఖులు దూసుకుపోతుంటే మేధావులు మౌనం పాటించి ఆ రేసును చూస్తున్నారు. అందువల్లనే ఓటర్లకి ఒక
ఒక ఒక అత్యంత నికృష్టుడు మామూలు వ్యక్తి అని అనుకుంటే అత్యంత నికృష్టుడు పర్వాలేదు, వాడిని ఎన్నుకోలేము. ఒక నికృష్టుడిని ఎన్నుకుందాం, ఆ మామూలు వ్యక్తి వాడికి డబ్బులు లేవు కాబట్టి వాడు ఏం చేయలేడనే ఒక రకమైన పరిస్థితికి రాబట్టే మనం ఇప్పుడు కేవలం ధనిక స్వాములు, నేరచరిత ఉన్నవాళ్ళు, సమాజం పట్ల పెద్ద అంకిత భావం లేకుండా మరుసటి రోజు పార్టీ మారేవాళ్ళు వీళ్ళకి ఓట్లు వేస్తున్నారు జనం. అది కూడా వాళ్ళ నిస్సహాయ స్థితిలో వాళ్ళు వేస్తున్నారు. ఏదేమైనా ఈ దేశానికి, ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు వెంటనే కావాల్సింది ఏంటంటే నిష్పాక్షికమైన మేధావులు. దానికోసం మనం పనిచేసే ఆఫీసుల్లో కూడా క్లబ్స్ పెట్టుకొని చేయొచ్చు, లేకపోతే ఆదివారం పూట అందరం కలిసి మాట్లాడుకొని మనం సమాజం కోసం ఏం చేయొచ్చు అని చేయొచ్చు. 2 రాష్ట్రాల్లో అప్పులు కుప్పలైపోయినాయి, 2 సంక్షేమ రాజ్యం వైపు భయంకరంగా వెళ్ళిపోయినాయి, డబ్బులు లేవు. వీటి గురించి మనం ఏం చేయాలా? మేధావులు కూడా చర్చించాలి కదా, చర్చించి సలహాలు సూచనలు ఇవ్వాలా, శ్వేతపత్రాలు విడుదల చేయాలా, వాళ్ళు సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో సోషల్ మీడియాని వాడుకొని రాయాలా. అట్లా కాకుండా మందేం పోయిందిలే అని రిటైర్మెంట్ అయిన తర్వాత లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నప్పుడు మన బాస్ ఏమని అంటాడో అని, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత కనీసం మనకన్నా పదవి వస్తుందేమో మాట్లాడకుండా ఉంటే అని కామ్గా ఉంటే మాత్రం ఈ తెలుగు రాష్ట్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ 10 ఏళ్లలో 2 రాష్ట్రాలు పురోగతి అనుకున్నంత లేదు. మేధావులు సిన్సియర్గా ప్రజల అభ్యున్నతి కోసం నిష్పాక్షికంగా వ్యవహరించకపోతే మాత్రం మన పరిస్థితి బీమారు టైప్లో వెళ్ళేటట్లుంది. మనందరం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.